ఎంతో అసాధారణమైన పరిస్థితి ఉత్పన్నమైంది విప్రవర్య. నిజానికి అంతా శుభకరంగా జరగాల్సిన వివాహం ఇది. పార్వతీమాత ఎంతో కఠినమైన తపస్సును ఆచరించారు. దాని ఫలం లభించాల్సిన సమయంలో మాత వివాహానికి మరొక విఘ్నం ఏర్పడిందా? మరి ఈ సందిగ్ధం నుండి బయటపడడానికి ఏ ఉపాయమూ లేదా? మా వివాహము కారణంగా మహర్షులు వారి తపోభూమిని కోల్పోవడం నాకెంత మాత్రమూ ఇష్టము లేదు. ఇక పార్వతి అంటే సాక్షాత్తు ప్రకృతే. తను కూడా దీనికి ఎలా అంగీకరిస్తుంది? కేవలం కన్యాదానము కోసమై హిమాలయ పర్వతాల్ని ఏమాత్రమూ వదులుకోబోదు. మహాదేవ, కన్యాదానం వివాహ విధుల్లో ముఖ్యమైనది. కన్యకి తన తండ్రి ఆశీస్సులు ఉంటాయి. వివాహం తన జీవితంలో వచ్చే మహత్తరమైన మార్పుకి మూలం కదా. కన్యాదానం తర్వాత ఒక ఇంటి పుత్రిక మరో ఇంటి దీపమై మహాదేవ అర్ధాంగిగా మారుతుంది. నేనిప్పుడు ఒక అనూహ్యమైన సందిగ్ధ స్థితిలో ఉన్నాను. ఇప్పుడు గనక హిమవంత మహారాజు కన్యాదానము చేస్తే గనుక అనర్థము జరగక తప్పదు.